కోసమని వెళ్తాడనమాట. ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో ఉంటుందన్నమాట అది. అలాంటి టైంలో అక్కడ అతనికి ఒక అందర్యవతి అయిన తెల్లని వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూడగానే మైమర్కషం చేత చిన్న గాలి వాటికి ఆమె చీర కొంచెం తొలగిపోతుంది అనమాట. ఆమె చీర కొంచెం తొలగిపోగానే అందరూ ఇది చూడరాని దృశ్యం అని చెప్పేసి కళ్ళు మూసుకుంటారు, ఒక్క మహాభిషుడు తప్ప. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలక్ష్మి టాక్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మహాభారతం ఇంట్రొడక్షన్ తెలుసుకున్నాం కదా, ఇంకా అస్సలు కథ ఈరోజు మొదలవుతుందన్నమాట. మహాభారతం మొదలవ్వడానికి అస్సలు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళ గురించి అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. వాళ్ళు ఎవరంటే, ఈ వీడియోలో వచ్చేసి గంగా శంతనుల యొక్క అపూర్వ ప్రేమ కథ, ఇంకా గంగాదేవి ఎవరు, శంతనుడు ఎవరు, అలాగే భీష్ముడి జననం ఎలా జరిగింది, గంగాదేవి తనకు పుట్టిన 7 సంతానాన్ని ఎందుకు అలా నీళ్ళలో పడేస్తుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గుడి గంటను అయితే నొక్కండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఒకానొక సాయంకాలం వేళ శంతనుడు గంగానది తీరంలో వేట కోసం అని వెళ్తాడనమాట. ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో ఉంటుందన్నమాట అది. అలాంటి టైంలో అక్కడ అతనికి ఒక అందమైన సౌందర్యవతి అయిన తెల్లని వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూడగానే మైమర్చిపోతాడు, ఎవరు ఈ స్త్రీ ఇంత అందంగా ఉంది అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి, మీరెవరు, నాగకన్యనా, యక్షకన్యనా, గంధర్వ కన్యనా, లేదంటే అప్సరస కన్యనా, ఇవన్నీ కాక లేదంటే మీరు ఒక సాధారణ మహిళనా అని అడిగి, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు భార్య అవుతారా మీరు అని అడుగుతాడు. ఆమె కూడా తనని చూసి ఒక మనోహరమైన స్మైల్ ఇస్తుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్న టైంలో ఆయన నన్ను పెళ్లి చేసుకుంటావా అని శంతనుడు గంగాదేవిని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను నీకు భార్యనవుతాను, కానీ నాదొక చిన్న కండిషను అంటే, ఏంటో చెప్పండి అని అడిగితే అప్పుడు గంగాదేవి అంటుంది, నేను ఏ పని చేసినా కూడా నాకు అస్సలు అడ్డు చెప్పొద్దు, నాతో ఎప్పుడూ పరుషంగా మాట్లాడొద్దు, అలా అయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్పి గంగాదేవి అంటారు. ఇంకా మన శంతనుడు ఎలాగైనా సరే ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత దట్టమైన అరణ్యంలో ఎందుకు ఉంది ఒక స్త్రీ, లేదంటే ఎందుకు ఇలాంటి కండిషన్ పెడుతుంది, అలాంటివి ఏమీ ఆలోచించకుండా సరే అని చెప్పేస్తాడు. అప్పుడు ఇప్పుడు జనరేషన్లో అబ్బాయిలు కూడా అందంగా ఉంటే చాలు, తర్వాత ఏదైనా చేసుకోవచ్చు, తర్వాత మారుతారు అట్లాంటివి అనుకొని తర్వాత ఇబ్బందులు పడే వాళ్ళు చాలామందిని చూస్తున్నాం కదా. ఇక్కడ శంతనుడు కూడా అంతే, తన అందాన్ని పొందాలి, తనని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు తప్ప ఆమె ఎందుకు ఇలాంటి కండిషన్ పెడుతుంది అని ఆలోచించాడు. ఇంకా వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. చాలా సంతోషంగా హ్యాపీగా వాళ్ళు గడుపుతూ ఉంటే వాళ్ళకైతే ఫస్ట్ ఒక కుమారుడు జన్మిస్తాడు. కుమారుడు జన్మించగానే గంగాదేవి తీసుకెళ్ళి ఆ చిన్న బాబుని తీసుకెళ్ళి వాటర్లో ముంచేస్తుంది అనమాట, అంటే నీళ్ళలో వదిలేస్తుంది అంత చిన్న బాబుని. అది చూసి శంతనుడికి చాలా బాధ అవుతుంది, వారసుడు జన్మిస్తే తీసుకెళ్ళి గంగలో కలిపేస్తుంది ఈమె, ఎందుకు ఇలా అని అడగాలనుకుంటాడు. కానీ ఆమెకు కండిషన్ పెట్టింది కదా, నేను ఏం చేసినా అడ్డు చెప్పొద్దు, నాతో ఎప్పుడు పరుషంగా మాట్లాడొద్దు అని. ఇంకా చూస్తూ ఏమీ చేయలేకపోతూ ఉంటాడు అనమాట. అలాగే ఇంకా కొన్ని డేస్ తర్వాత ఇంకొక బాబు అలా 7 మంది పిల్లలు పుడతారు. 7 మంది కొడుకుల్ని కూడా గంగాదేవి నీళ్ళలో వదిలేస్తూ ఉంటుంది. శంతనుడికి చాలా బాధ అవుతుంది. ఇంకా లాస్ట్ 8వ కొడుకు కూడా పుట్టగానే యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయడానికి ఆ చిన్న బాబుని తీసుకెళ్ళి వాటర్లో వేయడానికి వెళ్తుంది అనమాట. వాటర్లో వేయడానికి వెళ్ళగానే ఇంకా ఈసారి శంతనుడికి చాలా కోపం వస్తుంది. పట్టరాని కోపంతో, పుత్రగ్ని
పుత్రహత్య చేస్తున్నావు, నీకు ఏరి కోరి పాపాన్ని తగిలించుకుంటున్నావు, వారసుని ఎవరైనా చంపుకుంటారా, ఇలా పుట్టిన వాళ్ళని చంపేస్తున్నావు, గంగపాలు చేస్తున్నావు, నువ్వు అసలు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ తల్లిదండ్రులు ఎవరు అని ఇప్పుడు అడుగుతాడు అనమాట. ఎప్పుడో అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాడు. ఇప్పుడు అడిగితే అప్పుడు గంగాదేవి, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా నాతో పరుషంగా మాట్లాడితే నేను వెళ్ళిపోతా అని, సరే ఇంకా ఎట్లాగో వెళ్ళిపోయే ముందు నీకు చెప్తానని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తాను అనమాట. ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. అసలు గంగా శంతనులు ఎవరంటే, మన శంతనుడు ఎవరంటే ఫ్లాష్ బ్యాక్లో ఒకానొక టైంలో మహాభిషుడు అనే ఒక ముని అన్నమాట. ఈయన మహాభిషుడు అనే ఒక మనిషి. అయితే ఈయన చాలా మంచి పనులు, సత్యవ్రతం పాటించి మంచిగా ఉండి అందరితో మంచి చేయించుకొని ఆఖరికి బ్రహ్మదేవుని కూడా మెప్పు పొందిస్తాడు అనమాట. బ్రహ్మదేవుడే ఈ మహావిషుని మెచ్చుకొని ఆయనకి నువ్వు చాలా మంచివాడు అని చెప్పేసి స్వర్గవాసం కల్పిస్తాడు. స్వర్గవాసంలో ఇంకా మహాభిషుడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఒకానొక టైంలో స్వర్గం అంటే బ్రహ్మదేవుడు స్వర్గంలో ఒకానొక రోజు ఒక సభ ఉంటుంది. ఆ సభకి అందరూ దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ వస్తారు. అక్కడ మన మహాభిషుడు కూడా ఉంటాడు అనమాట. ఆ సభ నిండు సభ జరుగుతుంటుంది. అక్కడికి మన గంగాదేవి తెల్లని వస్త్రాలు ధరించి సౌందర్యవంతంగా మెరిసిపోతూ అక్కడికి వస్తుంది అనమాట. ఆ నిండు సభలోకి వస్తుంటే విధివశం చేత చిన్న గాలి వాటికి ఆమె చీర కొంచెం తొలగిపోతుంది అనమాట. ఆమె చీర కొంచెం తొలగిపోగానే అందరూ ఇది చూడరాని దృశ్యం అని చెప్పేసి కళ్ళు మూసుకుంటారు. ఒక్క మహాభిషుడు తప్ప. మహాభిషుడు అలాగే తెల్లబోయి ఆమెను చూస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మకి చాలా కోపం వస్తుంది. దుర్మతి, నువ్వు నా సమక్షంలో ఉండి కూడా నీ మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయావు, ఆమెను అలా చూడడం తప్పు కదా, అందుకనే నేను నీకు మనిషివైనా కూడా స్వర్గలోక వాసం ప్రాప్తించాను, కానీ నువ్వు మనిషిలాగానే ప్రవర్తించావు దేవతల మధ్యలో ఉండి కూడా, అందుకనే నువ్వు మళ్ళీ మనిషిలాగే జన్మించు. ఇక్కడ గంగాదేవి కూడా నీ మతి చెడగొట్టింది కాబట్టి గంగాదేవి కూడా నీతో పాటు భూలోకంలోకి వచ్చి మానవ కన్యలాగా జన్మిస్తుంది. మీ ఇద్దరికి శాప విమోచనం కలిగే వరకు మీరు అలాగే ఉంటారు. ఇంకా గంగాదేవి నీకు నచ్చని పనులు చేస్తుంది. ఆ పనులు చూసి నువ్వు తట్టుకోలేక ఆమె మీద ఉన్న ప్రేమ, మోహం అన్నీ వదిలిపోతాయి నీకు అని వాళ్ళిద్దరికైతే శాపం ఇస్తాడు బ్రహ్మదేవుడు. ఇలా వాళ్ళిద్దరూ స్వర్గలోకంలో ఉండాల్సిన వాళ్ళు భూలోకానికి రావాల్సి వస్తుంది అనమాట. ఇంకా భూలోకంలో మరి ఎవరి కడుపులో జన్మించాలి మహాభిషుడు అని అనుకుంటూ ఉంటే ప్రతీపుడు అనే ఒక రాజు ఉంటాడు, ప్రతీప మహారాజు అని. ఆయన కడుపులో జన్మించాలని అనుకుంటాడు. ఇంకా సరే, ఇంకా గంగాదేవికి కూడా శాపం ఉంది కాబట్టి గంగాదేవి కూడా ఆ శాపాన్ని అనుభవించాలి కాబట్టి ఆమె కూడా భూలోకానికి వస్తుంటుంది అనమాట. భూలోకంలో మహావిషుడు ఎక్కడ జన్మించాడు, ఎలా ఉన్నాడో ఆమెకి తెలియదు. అవన్నీ ఆలోచించుకుంటూ వస్తూ ఉంటే ఆమెకి అష్టవసువులు కనిపిస్తారు. అష్టవసువులు కనిపించి వాళ్ళు చాలా దిగాలుగా ఉంటారు. దిగాలుగా ఉంటే ఏమైంది పుత్రులారా, మీరు ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నారు అని అడుగుతుంది వాళ్ళని. అడగగానే వాళ్ళు, అమ్మ గంగా తల్లి ప్రణామాలు, మేము వశిష్ఠ మహాముని యొక్క శాపానికి గురయ్యాము. ఎందుకంటే వశిష్ఠ మహాముని తపస్సులో ఉండగా మేము ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించాము. ఆయన మాకు శాపం ఇచ్చాడు. మీరు గంధర్వులై కూడా మనుషుల్లాగా ప్రవర్తించినందుకు మనుషులుగా జన్మించండి అని చెప్పేసి మాకు శాపం ఇచ్చాడు. మేము అందుకనే చాలా బాధలో ఉన్నాము. మనుషుల కడుపులో జన్మించాలి ఇప్పుడు మేము, కానీ మాకు మనుషుల కడుపులో జన్మించడం ఇష్టం లేదు. దయచేసి మీరే మాకు సహాయం చేయండి. మీరు మాకు అమ్మనవ్వండి. మమ్మల్ని మీ కడుపులో మోసి కొన్ని రోజులు మేము పుట్టగానే మమ్మల్ని చంపేసేయండి. అట్లయితే మాకు తొందరగా శాప విముక్తి కలుగుతుంది. మనుషులుగా మాకు ఎక్కువ రోజులు బ్రతకాలని లేదు అని చెప్పేసి ఆ అష్టవసువులు అయితే గంగాదేవిని కోరుకుంటారు. గంగాదేవి ఎలాగో భూలోకానికి వెళ్తుంది. ఆమెకి ఈ శాపం ఉందన్న విషయం ఈ అష్టవసులకు తెలియదు. సరే, మీ కోరికను నేను మన్నిస్తాను, మరి మీకు తండ్రి కాగల యోగుడు ఎక్కడున్నాడు, భార్యను కావాలి, నేను ఎవరి పిల్లలుగా మీరు పుట్టాలనుకుంటున్నారు అని ఆమె అడుగుతుంది అనమాట. అడిగితే అప్పుడు అష్టవసువులు ఏమంటారంటే, పూర్వం మహాభిషుడు ఉన్నాడు కదా, ఆయన బ్రహ్మశాపం చేత శంతనుడుగా ఇక్కడ జన్మించాడు, ఆయనకే మేము కొడుకులుగా పుట్టాలనుకుంటున్నాము, మీరు ఆయనకి భార్యగా కండి అని చెప్తారన్నమాట. గంగాదేవి అప్పుడు అనుకుంటా, అమ్మో మహావిష్ణుడు ఇక్కడ ఉన్నాడు, ఓకే నేను ఇంకా మహావిష్ణునికి భార్యను అయితే నా శాప విమోచనం జరుగుతుంది అని భావిస్తుంది.
ఇంకా అప్పుడు వాళ్ళిద్దరికి వివాహం అవుతుంది. అందుకు మరి అప్పుడు గంగాదేవి ఒక క్వశ్చన్ అడుగుతుంది, మీలో పుట్టిన వాళ్ళని పుట్టినట్టు చంపేయమని అంటున్నారు, ఓకే, మరి రాజు కదా, ఆయన రాజుకి వారసత్వం ఉండాలి కదా, ఆ వారసత్వాన్ని కోరుకుంటాడు కదా, నాతో వివాహం అయినందుకు ఒక పుత్రుని కోరుకుంటాడు కదా, గురించి ఆలోచించండి అని అంటారు అనమాట. అప్పుడు అష్టవసులు ఏమంటారంటే, అవును తల్లి, మీరన్నది కూడా నిజమే, ఏ రాజైనా వారసత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటాడు కాబట్టి మేము 8 మంది ఉన్నాం కదా, 7 మందిని చంపేసేయండి, మాలో 7 మందిని పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగానే చంపేయండి, మాలో 8వ వ్యక్తి ఉంటాడు కదా, మాలో ఉన్న అందరి శక్తి కొంచెం 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 ఆయనకి దానం చేసి మేము ఆయనను అత్యంత శక్తివంతంగా తయారు చేస్తాము, ఆయన మాత్రం చనిపోకుండా అట్లనే ఉంటాడు, ఆయనకే తర్వాత ఇచ్ఛా మృత్యువు అంటే నచ్చినప్పుడు చనిపోయే ఒక వరం వస్తుంది అని చెప్తారనమాట. అంత శక్తివంతుడు కాబట్టి శంతనుడికి తగిన వారసుడు అవుతాడు అని అష్టవసులు అయితే చెప్తారు. దానికి గంగ సంతోషిస్తుంది అనమాట. అందుకోసం ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అందుకోసమనే గంగ తనకు పుట్టిన 7 మందిని చంపేస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ గంగాదేవి ఎందుకు 7 మందిని చంపేసింది? మరి ఈ 8వ వ్యక్తి ఎవరు అంటే ఆయన ఎవరో కాదు, మన భీష్మ పితామహుడు అనమాట. మన మహాభారతానికి అత్యంత కీ రోల్ ఎవరైనా ఉన్నారంటే అది భీష్ముడే. ధ్వజస్తంభం ఎలానో భీష్ముడు కూడా అలానే అనమాట. భీష్ముడు లేకపోతే మహాభారతమే లేదు అనిపించే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది భీష్ముడే. ఇలా భీష్మ జననం అయితే జరుగుతుంది. అయితే మరి భీష్మునికి ఈ అష్టవసువులు ఏమంటారంటే, ఆయనకి పుత్రుడు జన్మిస్తాడు సంతనుడికి, కానీ ఆయనకి వివాహం జరగదు, ఆయన బ్రహ్మచర్యం పాటిస్తాడు, ఆయన ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు అని కూడా వాళ్ళు అప్పుడే చెప్తారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇది ఇవాళ వీడియో. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ టైం వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన నేను, ఎవ్రీ వీడియో అయిపోగానే క్వశ్చన్ అడుగుతా అని చెప్పాను కదా. లాస్ట్ వీడియోలో సర్పయాగం చేసిన చక్రవర్తి ఎవరు అని అడిగాను. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సర్పయాగం చేసిన చక్రవర్తి జనమేజయుడు. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, శంతనుడిగా జన్మించక ముందు అతని పాత పేరేంటి? అది క్వశ్చన్ అనమాట. అంటే శంతనుడు ఎవరు పూర్వంలో బ్రహ్మదేవుడి దగ్గర సభలో ఉన్నప్పుడు శంతనుడు ఎవరు? అది ఇవాళ క్వశ్చన్. ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై శ్రీరామ్.